మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము కోటగల్లీలో ఉన్నాము. ఏదైతే చాలా ఏరియాలలో కూడా 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి చాలా ఏరియాలలో ఏదైతే కూనపెంకల ఇళ్ళకి సంబంధించిన ఇండ్లు అయితే చాలా వరకు నీలమట్టం అయ్యాయనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మనము కోటగల్లీలోని ఒక ఏరియాకి అయితే రావడం జరిగింది. ఈ ఇంటికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు. 3 రోజుల నుంచి కంటిన్యూస్ వర్షం పడడము, మొత్తం గోడలన్నీ కూడా తడిసి ముద్దయిన తర్వాతనే ఇల్లు మొత్తం కూలి మన నీలమట్టం అయింది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా మనము అడిగి తెలుసుకుంటే దాదాపు ఒక 40 నుంచి 35 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఈ రిపేర్ చేసుకున్నాక కూడా ఈ భారీ వర్షాలకు మనకి కూలిపోయింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో మరికొద్దిసేపట్లో ఏదైతే అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు కూడా ఏదైతే ఇండ్లు ఎవరైతే కూనపెంకల ఇండ్లు కూలిపోయిన ఇండ్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి మరి పరామర్శించడానికి అయితే వస్తున్నారు అనేది మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. సో మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యే గారు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు. చూద్దాం వాళ్ళతో ఏం మాట్లాడతారు, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం చేస్తారు, ఎలాంటి భరోసాని ఇస్తారు అనే దానిపైన అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చూద్దాం ఒకసారి అయితే. నమస్తే, ఎక్కడున్నారండి? ఈ భారీ వర్షాలతోటి ఇందూరు నగరంలో ఎన్ని ఇండ్లు కూలిపోయినాయి సంఖ్య ఉందా మీ దగ్గర? తీస్తున్నాం సార్. మొన్నటి వరకు 12 వచ్చాయి సార్. మొత్తం మన డివిజన్ మొత్తం 12 అంటే ఎక్కడ ఏమైనా ఉందా? డీటెయిల్ చెప్పగలుగుతారా 12ది? సార్ మనకు డిచిపల్లిలో 3 వచ్చాయి సార్. సిటీ నుంచి ఒక 3 వచ్చాయి. తర్వాత సిరికొండలో ఒక 5 వచ్చాయి సార్. అంటే మీకు కంప్లైంట్ చేయాలని వాళ్ళకి ఐడియా ఉండాలి కదా, వాళ్ళకి మెసేజ్ ఎట్లుంటే చెప్పండి. లేదు, వాళ్ళు జస్ట్ ఎంఆర్ఓ అడిగినా ఎంఆర్ఓ మాకు పంపిస్తారు సార్. డైరెక్ట్ నాకే ఇవ్వాల్సిన పని లేదు. మీకంటే మీ కాదు, ఎంఆర్ఓల గురించి వాళ్ళకు అవగాహన లేదు. మీరు ఒక మెసేజ్ ఇవ్వాల. ఎవరికైనా ఈ భారీ వర్షాలతోటి ఇల్లు ఇబ్బంది కూలినా కానీ లీకేజ్ తోటి నివసించడానికి అనుకూలంగా లేకుంటే మాకు మీరు అప్లికేషన్ ఇవ్వండి లేదా మీ వివరాలు ఇవ్వండి అని చెప్పాలండి. ఎక్కడ వాళ్ళకు ఏమి అసలు ఇక్కడ కోట్గల్లీలో ఉన్నా మీరు అర్బన్ నుంచి 3 అంటున్నారు, కనీసం 20 ఇల్లు కూలిపోయినాయి. అంటే సర్వే నడుస్తుంది సార్. ఇంకా సర్వే ఎప్పుడండి? ఎండాకాలం వస్తుంది, అప్పటిదాకా వర్షాకాలం పోతుంది, చలికాలం వస్తుంది రాబోయే రోజులలో. రైట్ సార్. ఇప్పుడు కోట్గల్లీనే నిల్చున్నా ఇక్కడ. ఓకే సార్. ఏంటో మీరు సాయం ఎంత చేస్తారు సార్? పార్ట్లీ దాంట్లో పార్ట్లీ ఫుల్లీ ఉంటుంది సార్. పార్ట్లీ అంటే మినిమము వాళ్ళకు ఊరుస్తున్నది ఉండటానికి అనుకూలంగా లేదు. దానికి ఎంత ఇస్తారు? దానికి సార్ 5000 ఉంది సార్. మాక్సిమం ఎంత ఇస్తారు? అదే సార్ 5000 అది ఫిక్స్డ్ ఉంటుంది సార్. ఫిక్స్డ్ ఉంటే మరి కూలిపోయిన ఇళ్లకు మంత్రి సీతక్క చెప్పింది, ఏ కూలిపోయిన ఇళ్లకు అంటే ఇమ్మీడియట్ గా మేము ఏదైతే 5 లక్షల రూపాయలు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నామో కూలిపోయిన ఇళ్లకి ఇస్తా అని చెప్పింది. దాని వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఇంకా మనకు ఫుల్లీ ఏం రాలేదు సార్. మొత్తం కూలిపోయిన వివరాలు మనకు రాలేదు. నేను ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడతలేను. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇస్తానని మాట్లాడతలేను నేను. ఇప్పుడు వర్షకాలంలో ఈ కూలిపోయిన ఇళ్లు ఉంటే ఇమ్మీడియట్ గా మేము 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పింది. దాని వివరాలు తెలుసుకోండి మీరు. ఓకే సార్. అంటే లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తేనో లేకుంటే రాజకీయ నాయకులు వస్తేనే సన్మానం చేసి కాదు, వాళ్ళకి సేవ చేయండి. ఇక్కడ కూలిపోయింది, వాళ్ళు ఎక్కడ బిక్కు అనుకుంటా. ఆయన ఒక యువకుడు, గణేష్ మండపం ఒక నిర్వాహకుడు ఆయన ఇప్పుడు ఎటు ఆయనకు తోచకుండా ఆయన ఫ్యామిలీ తోటి ఆయన పరిస్థితి చూస్తే ఇప్పుడు ఆయన తట్టుకోగలుగుతాడు, వాళ్ళ ఫ్యామిలీ తట్టుకుంటారా? మీరు సర్వే అంటే ఎన్ని రోజులు కావాలా మీకు సర్వేకు? మీకు ఎన్ని రోజులు కావాలా సర్వేకు? వర్షాలు తగ్గిపోయినాయి, ఇలా మొత్తం క్లియర్ గా నైట్ వరకు నాకు రిపోర్ట్ ఇవ్వండి, నాకు అప్డేట్ చేయండి. ఎన్ని ఇండ్లు కూలిపోయినాయో, ఏ ఏరియాలో కూలిపోయిందో మీరు ఎంఆర్ఓలకు ఇద్దరికి చెప్తారా, ఇంకా ఎవరికి పురామయిస్తా టీం పంపించేసి నాకు అప్డేట్ రిపోర్ట్ ఇవ్వాలా. ఓకే సార్. మొత్తం కూలిపోయిన దానికి మీరు ప్రభుత్వంతో మాట్లాడండి. సీతక్క మంత్రి గారు చెప్పిండ్రు,
ఓకే సార్, రైట్ ఇక్కడ ఏదుంటే అది చేసేస్తాం. మళ్ళీ ఇక్కడ డిలే కావద్దు, ఇంకా చేస్తామంటే మాత్రం కాదు. సార్ తప్పండి సార్. వందలాది ఇండ్లు లీకేజీలు, గోడలు పర్రెలు పాయడము, ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూలిపోయిన ఇండ్ల వాళ్ళ పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి వారికి తక్షణమే సహాయం చేయాలని నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా నిజామాబాద్ నియోజకవర్గంలో ఏమైంది అర్బన్లో అంటే, గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కటంటే ఒక్కటి ఇయ్యలేని అసమర్థత మాజీ ఎమ్మెల్యే గారిది. ఆ తర్వాత 9 నెలల ఈ పరిపాలన కాంగ్రెసు 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు, అవన్నీ మీరు దయచేసి చేతులెచ్చి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇవన్నీ పక్కన పెట్టండి. పేదలకు కావలసిన విద్య, వైద్యం, ఆవాస్ వీటి మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మీరు అన్నీ సమకూర్చినట్లే మూడిస్తే పేదలకు వైద్యం మీద, విద్య మీద దయచేసి ప్రభుత్వ హాస్పిటల్లో పనితీరు, అక్కడ ప్రజలకు సేవ చేసే విధంగా డాక్టర్లను కానీ మందులను కానీ అన్నీ సమకూర్చాలని. ఏదైతే ఈ వర్షకాలంలో వైరల్ ఫీవర్స్, డెంగ్యూలు, విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి, వాటి గురించి నిన్న మున్సిపల్లో కూడా నేను సుదీర్ఘమైన చర్చలో ముఖ్యంగా నేను చెప్పడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఈ డిఎంహెచ్ఓ తోటి కానీ సూపరింటెండెంట్ తోటి కానీ మాట్లాడిన తర్వాత స్పెషల్ వార్డు అక్కడ ఉన్నది. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక విద్య గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా కానీ ఎంత తక్కువనే. పేదలకు మంచి విద్య కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఆవాస్ యోజన కింద లక్షల ఇండ్లు, ఏదైతే రాజకీయం కాదు, భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉన్న రాష్ట్రాలలో లక్షలాది ఇండ్లు ప్రతి రాష్ట్రంలో అక్కడ ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టియడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ అర్బన్లో గత 10 సంవత్సరాల నుండి అసలు ఊసే లేదు. ఈ 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మర్చిపోయింది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఏదైతే మీరు ఇందిరమ్మ ఇండ్లు జాగలేని వారికి జాగతో పాటు 5 లక్షలు, లేదా జాగున్న వాళ్ళకి 5 లక్షలు మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో దాన్ని అమలు చేయాలని నేను మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మంత్రివర్యులు సీతక్క ఆమె చెప్పడం జరిగింది, ఏదైతే ఇందిరమ్మ ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లు మేము కట్టిస్తున్నామో, ఈ వర్షకాలంలో కూలిపోయిన ఇండ్లకు ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాటికి మేము కట్టిస్తామని చెప్పింది. దయచేసి సీతకి ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకునాలా. ప్రభుత్వానికి కూడా మీ వంతు మీ తరఫు నుండి మీరు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి మరి ఒక్కసారి ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఆవాస్ యోజన కింద దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరైతే ఏదైతే సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తున్నారో మొదటి దఫా విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నా. భారత్ మాతాకి జై. ఏదైతే ఈ ఇంటి మరమ్మతులకు సంబంధించి రిపేర్ చేసుకోవడానికి కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కటి సపోర్ట్గా ఉంటుంది. నేను మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడి నేను చెప్తాను అని చెప్పేసి కూడా ఆ కుటుంబానికి అయితే భరోసా ఇవ్వడం జరిగింది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, కోటగల్లి నుంచి.